దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 23 జూలై 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనము. ద బుక్ ఆఫ్ డిట్రోనమీ చాప్టర్ 32 and verse 4. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు జవాబిచ్చే దేవుడు, నీ కార్యము నెరవేర్చే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు ఎవరు అని ఆయన వర్ణన ఇక్కడ ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యున్నవి. ఆయన చర్యలు న్యాయములు అయ్యున్నవి. ప్రియ సంగమా, దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఎందుకు ఈ విధంగా ఆయన గురించి రాయబడ్డాది? నీ నమ్మకం, నీ విశ్వాసం పెరగాలని. He is the rock, his work is perfect, for all his ways are judgment, a God of truth and without iniquity, just and right is he. Just and right is he, without any iniquity. God is telling who he is. Why we should trust him. ఎందుకు మనము నమ్మాలి? ఆయన మనకు ఆశ్రయ దుర్గము మాత్రమే కాదండి, సమస్తమై ఉన్నాడు. మనకు నీతి అయి ఉన్నాడు, మనకు సమాధానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నమ్మదగినది. నిన్ను ఆయన సహవాసంలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దట్స్ వాట్ వి రీడ్ టుడే. దేవుడు నీకు వాగ్దానము చేసింది, అది నీ జీవితంలో వచ్చే వరకు ఆయన నీ కొరకు ప్రయాసపడతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దేవుడు ఏమి చెప్తున్నాడంటే, నేను మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశములు సమాధానకరమైనవే కానీ హానికరము కావు. సమాధానకరమైన విషయాలని జీవితంలో జరగాలి. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే బైబిల్లో రాయబడ్డది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏమి నమ్మాలి? దేవుడు నమ్మదగిన దేవుడని నమ్మాలి. ఏమి నమ్మాలి? దేవుడు నీతిపరుడని నమ్మాలి. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. హిందీ में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 32 अध्याय और 14 वचन पढ़ रहे हैं. वह चट्टान है, उसका काम खारा है और उसकी सारी गति न्याय की है. वह सच्चा ईश्वर है, उसमें कुटिलता नहीं, वह धर्मी और सीधा है. प्रभु को धन्यवाद. व्यवस्था विवरण 32 अध्याय और 4 वचन पढ़ रहे थे. प्रिय भाई और बहनों, उनका काम, उन पर विश्वास में कुछ भी बदलाव नहीं होना चाहिए. वह चट्टान है, मतलब वो हिलेंगे नहीं. एक बार कह दिए तो उस बात में ही रहेंगे. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. वो विश्वास योग्य है, वो धर्मी है, वो सच्चा है. उन्होंने कह दिया तो वो होना ही हमारे जीवन में. आपको विश्वास करना है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాటిచ్చి మాట నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కనుక దయచేసి మీ ప్రతి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడిచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీరు అవి పొంది ఉన్నారని నేను తెలియపరుస్తున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, తండ్రి, నువ్వు యథార్థవంతుడు అయ్యా, నువ్వు నమ్మకమైన దేవుడు అయ్యా, నువ్వు నీతిపరుడు అయ్యా. మీకు స్తోత్రములు నాయన.
వాగ్దానం చేసిన దేవుడివి నాయన తండ్రి, నమ్మదగిన దేవుడు అయ్యా స్తోత్రం. నీ బిడ్డలందరి జీవితంలో నీవు పలికిన ప్రతి వాగ్దానము వారు అనుభవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్లో, బిజినెస్లో మీరు నడిపించి సహాయం చేసినందుకు స్తోత్రములు నాయన తండ్రి. దేవా, నీవు వారిని బలపరచడానికి స్తోత్రములు నాయన. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకున్న వారు, విదేశాల్లో చదువుకున్న వారు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. చదువుకుంటున్న వారు నాయన, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్ చదువుకుంటున్న వారు దేవా తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి. అడ్మిషన్స్ కొరకు కనిపెడుతున్న వారిని దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. జాబ్ ఎగ్జామ్ రాసి జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి అవసరం తీర్చబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల వర్ధలింప చేసినందుకు స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేయవాడివి. ఆ స్తోత్రంలో చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఆ భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించిన స్తోత్రంలో నాయన తండ్రి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.